ఉమ్మడి కరీంనగర్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లికి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 5 గేట్లు ఓపెన్ చేశారు. దిగువకు 24,573 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నంది, గాయత్రి పంప్ హౌస్ మోటార్స్ ను కూడా ఆన్ చేశారు. మిడ్ మానేరుకు నీటి తరలింపు కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇక మేడిగడ్డ దగ్గర అవుట్ ఫ్లో, ఇన్ఫ్లో 10 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఉమ్మడి కరీంనగర్లోని ప్రాజెక్టులో జలకళను సంతరించుకున్నాయి. భారీగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీపాద ఎల్లంపల్లికి భారీగా వరద వస్తోంది. అటు అధికారులు 5 గేట్లు ఇప్పటికే ఓపెన్ చేశారు. దిగువకు 24,573 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అటు నంది, గాయత్రి పంప్ హౌస్ మోటార్స్ ని కూడా ఇప్పటికే ఆన్ చేశారు. ఇక మిడ్ మానేరుకు నీటి తరలింపు కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో నీటి ప్రవాహం కూడా పెరుగుతోంది. అటు మేడిగడ్డ దగ్గర అవుట్ ఫ్లో, ఇన్ఫ్లో 10 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఉమ్మడి కరీంనగర్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అటు వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అటు మోటార్స్ ని కూడా ఆన్ చేశారు. అప్డేట్స్ ఏంటి సతీష్? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 48 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద పోటీ ఎత్తింది. వరద ఉధృతి కారణంగా ఇటు ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుతం జలకళ సంతరించుకున్నారు. గోదావరి నది పైన నిర్మించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో కొనసాగుతుంది. నిన్నటి వరకు దాదాపు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కొనసాగింది. ప్రస్తుతం అయితే 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రం కొనసాగుతుంది. అదేవిధంగా అవుట్ ఫ్లో కూడా అదే స్థాయిలో విడుదల చేయడం జరుగుతుంది. 20 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ప్రస్తుతం అయితే 19 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. ఇంకా కూడా ఇన్ఫ్లోగా దాదాపు 40,600 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇంకా కూడా క్యాచ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుండటంతో దాదాపు 5 గేట్లను ఓపెన్ చేసి నీటిని అంతా కూడా దిగువ విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ గోదావరి అంతా కూడా జలకళ సంతరించుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని 8వ ప్యాకేజ్ లోని గాయత్రి పంప్ హౌస్ వద్ద ఉన్నాం. 2 రోజులుగా గాయత్రి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీటిని అంతా కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం 5 మోటార్లను గాయత్రి పంప్ హౌస్ లో ఆన్ చేయడం జరిగింది. ఒక్కొక్క మోటారు 3,150 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. దాదాపు 5 మోటార్లను ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి 15,000 క్యూసెక్ల పైగా నీరంతా కూడా మిడ్ మానేరుకు తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ నీటి తరలింపు కారణంగా ఇటు మిడ్ మానేరులో కూడా ప్రస్తుతం అయితే క్రమేపీ నీటి మట్టం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. 27.5 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి మిడ్ మానేరులో 2 రోజులుగా ఇక్కడ నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. దాదాపు 12 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది. ఇంకా కూడా ప్రస్తుతం వరద ప్రవాహం అంతా కూడా మిడ్ మానేరుకు విడుదల అవుతుండటంతో మరింత నీటి నిల్వ పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇక గోదావరి అంతా కూడా ప్రస్తుతం అయితే నిండు గోదావరిలా తలపిస్తుంది. గోదావరి అదేవిధంగా ప్రాణహిత నదులు 2 కలిసేటువంటి ఉభయ నదుల ప్రవాహం కూడా ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి త్రివేణి సంగమం వద్ద మొదటి హెచ్చరికను అధికారులు జారీ చేయడం జరిగింది. దాదాపు 9 మీటర్ల ఎత్తులో ఇక్కడ నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇక కాళేశ్వరం బ్యారేజ్ లో కాళేశ్వరం లో కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద దాదాపు 10 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రం కొనసాగుతుంది. వచ్చిన నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నీటినంతా కూడా ఇటు బ్యారేజ్ లోకి తరలించి నీటిని నిల్వ చేసే ప్రయత్నం మాత్రం ఇరిగేషన్ అధికారులు చేస్తున్నారు. వచ్చిన నీటినంతా కూడా వృధాగా చేయకుండా ప్రస్తుతం బ్యారేజీల్లో నింపేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. దీంతో బ్యారేజ్ లో క్రమేపీ నీటి నిల్వ మాత్రం పెరుగుతుంది. ఇటు గోదావరి ఇంకా కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. గోదావరి పరివాహ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున వరద నీరు అంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో చేరుతుంటే ప్రస్తుతం అయితే నీటినంతా లిఫ్ట్ చేసి మిగతా బ్యారేజ్ లోకి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.